అమ్మ సహోదరుడా సహోదరు వింటున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవించబోతున్నాను. అమ్మ సహోదరి, నీతోనే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను దీవించబోతున్నాను, అత్యధికముగా దీవించబోతున్నాను, అత్యధికముగా దీవించబోతున్నాను. కాబట్టి నువ్వు నీతిమంతునిగా జీవించు. నువ్వు నీతిమంతునిగా జీవించు. నేను నిన్ను అత్యధికముగా దీవించబోతున్నాను. నువ్వు నీతిమంతునిగా జీవించు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, మీరు ఆ మాట చెప్తున్నప్పుడు దేవుడు నాతోనే చెప్తున్నాడు. దేవుడు నన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు, కాబట్టి నన్ను నీతిమంతునిగా జీవించమని దేవుడు నాతోనే చెప్తున్నాడు. బ్రదర్, నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే చూపిస్తారా? నమ్మిన వాళ్ళు ఉంటే చూపిస్తారా? రైట్. ఇప్పుడు దేవుడు నిన్ను అత్యధికముగా దీవించాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? అత్యధికంగా పాపం చేయాలి, అత్యధికంగా అబద్ధాలు చెప్పాలి, అత్యధికంగా నీతిమాలిన పనులు చేయాలి, అత్యధికంగా అపవిత్రంగా జీవించాలి. అవునా కాదా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అత్యధికముగా దీవించబోతున్నాను, నీవు నీతిమంతునిగా కనిపించాలి.